ఆకాశలింగానికి ఒక మహాసర్పం, ఒక త్రిశూలం రక్షగా ఉంటాయి. శివ పౌర్ణమి నాడు హిమాలయ పర్వత శిఖర కాంతులలో ఓ నాగశాలిగ్రామ నిర్మితమైన ఓ అద్భుత శివాలయం దర్శనమిస్తుంది. ఆ ఆలయ ప్రవేశం చాలా కఠినమైనది. ఈ శాసనంలో ఆ ఆలయ ప్రవేశానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆ శివాలయంలో ఈ శాసనం తెలిసిన వాడే ప్రవేశించగలడు. ఆకాశం నుంచి దుమికే మహోద్ధృత గంగను తాను తప్ప భూమి భరించలేదని తనకు ప్రతిరూపంగా తన ఆత్మశక్తితో ఓ ఆత్మలింగాన్ని సృష్టించి భగీరథునికి ఇచ్చాడు మహాశివుడు. గంగ భూమికి దిగి వచ్చింది. శివుడు ఆత్మలింగాన్ని సృష్టించిన ప్రణవ మహాశివరాత్రి 72 సంవత్సరాలకోసారి వస్తుంది. ఆ రోజు ఆ అద్భుత లింగానికి మహాశక్తులు వస్తాయి. మనిషి కంటికి కనిపిస్తుంది. ఆ ముహూర్తాన ఎవరైనా ఆ ఆత్మలింగాన్ని సాధించగలిగితే ఆకాశగంగను తిరిగి భూమికి రప్పించవచ్చు. ఆ గంగా జలాన్ని తాగిన మనిషి చావులేని వాడిగా, లోకాలు శాసించగలిగిన వాడిగా, గ్రహాల గతులు మార్చగలిగిన